నీ పాదధూళి నీ యుద్ధ గీతను నీ వెలికౌతను మొలకౌతను హలో బ్రో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డెమో వీడియో చూసారా? నచ్చితే లైక్ అయితే చేయండి. సేమ్ వీడియో ఎలా చేయాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఫుల్ ప్రోడక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫుల్ ప్రోడక్ట్ వచ్చేసి ఇలాంటివి ఉంటుంది. ఫస్ట్ అయితే ఫాంట్ అయితే యాడ్ చేయాలి. నేనైతే ఫాంట్ ఆల్రెడీ యాడ్ చేసి అయితే ఉంటుంది. ఒకవేళ రాకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఈ ఐ ఆప్షన్ అనేది ఆన్ అయితే చేసుకోండి. చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గ్రూప్ని వచ్చేసి ఎడిట్ గ్రూప్ చేయండి. ఏదైనా ఫోటోని అయితే డిలీట్ అయితే చేయండి. మీరు ఎవరి ఫోటో ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ ఫోటో అయితే యాడ్ అయితే చేయండి. యాడ్ చేసేసి ఫోటో అయితే స్వైప్ చేసి కిందగా తీసుకురండి. స్కిప్ అయితే చేసుకోండి. ఫోటోని అయితే ఇలా జూమ్ అయినా ఇట్లా ఎగ్జాక్ట్ ఆ ఇమేజ్ సెట్ అయ్యేటట్టయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ని యాడ్ అయితే చేయండి. కొంచెం చిన్నగా అయితే చేసుకోండి. మిర్రర్ అనేది ఆన్ అయితే చేయండి. తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. ఇలా ఏంటంటే ఇప్పుడు ఈ గ్రూప్ని వచ్చేసి డూప్లికేట్ లేయర్ అయితే చేయండి. ఇప్పుడు డూప్లికేట్ లేయర్ చేసి బ్లెండింగ్ ఆపోజిట్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ అన్నింటిని అయితే రిమూవ్ అయితే చేసేయండి. బ్లెండింగ్ అని ఆపోజిట్లోకి వెళ్ళి ఆపోజిట్ అయితే ఫుల్ అయితే చేయండి. అంటే వీడియో అన్ని క్లారిటీగా అయితే వస్తుంది. ఒకవేళ ఇంకా మంచిగా కావాలంటే మళ్ళీ ఫస్ట్ లేయర్ని డూప్లికేట్ లేయర్ అయితే చేయండి. చేసిన తర్వాత దీని బ్లెండింగ్ అండ్ ఆపోజిట్ ఫుల్ అయితే చేయండి. ఇలా అయితే ఉంటుంది వీడియో. ఓకే, మన వీడియో అయితే అవి దగ్గర వచ్చినట్టే. దాని తర్వాత ఈ 3 లేయర్స్ని క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేయండి. కాపీ లేయర్ వచ్చేసి ప్రతి బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లే అయితే చేయండి. మిగిలిన పార్ట్ అయితే కట్ అయితే చేయండి. ఇలా కట్ చేసిన పార్ట్ మళ్ళీ 3 లేయర్ అయితే కాపీ లేయర్ అయితే చేయండి. ప్రతి బీట్ మార్క్ దగ్గర పేస్ట్ అయితే చేయండి. ప్రతి బీట్ మార్క్ స్పేస్ అయితే స్వైప్ చేసి అయితే స్కిప్ అయితే చేసుకోండి. ప్రతి బీట్ మార్క్ దగ్గర అయితే యాడ్ అయితే చేయండి. మిగిలిన పార్ట్ అయితే కట్ అయితే చేయండి. నేనైతే యాడ్ అయితే చెప్తాను, కంటిన్యూ చేశాను. అది ఒక ఫ్రెండ్ నేనైతే యాడ్ అయితే చేసేసాను టోటల్ అయితే. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫస్ట్ గ్రూప్స్ వదిలేసి సెకండ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. సెకండ్ గ్రూప్లో ఈ కాపీ సెకండ్ దాన్ని యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి గాషియన్ బ్లర్ని అయితే యాడ్ చేయాలి. గాషియన్ బ్లర్ అయితే యాడ్ అయితే చేయాలి. ఎఫెక్ట్లోకి వచ్చేసి స్ట్రెంత్ వచ్చేసి కొంచెం లైట్గా వీడియో సెట్ అయ్యేటట్టు ఒక 0.10 అయితే పెట్టుకోండి. ఇలానే ఒకే ఎఫెక్ట్ పెట్టిన దాన్ని ఇలా మళ్ళీ మనం ఈ గ్రూప్కి పెట్టినాముగా ఈ గ్రూప్ వదిలేసి నెక్స్ట్ గ్రూప్ అయితే ఇలా అయితే యాడ్ అయితే చేయండి. గాషియన్ బ్లర్ అనే ఎఫెక్ట్ని దీంట్లో స్ట్రెంత్ వచ్చేసి కొంచెం తక్కువ అయితే చేసుకోండి. ఇలా పెట్టుకొని అయితే వీడియో అనేది బాగుంటుంది. ఇలా ఎండింగ్ దాకా పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మన ఫాంట్ అనుకోండి. ఇప్పుడు ఫాంట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం వీడియోకి సరిపోయేటట్టు కొంచెం ఎగ్జాక్ట్గా వీడియో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఫోటో మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి మీకు నచ్చే ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే నేను వచ్చేసి ఈ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫిల్ కంపోజిషన్ అయితే చేయండి. ఈ ఇమేజ్కి అయితే 2 ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. యాడ్ ఎఫెక్ట్లోకి వచ్చేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి సాచురేషన్ కలర్ అయితే యాడ్ చేయండి. వైబ్రెన్స్ స్టాండర్డ్ సెట్టింగ్ ఓపెన్ చేసి -100 చేసి ఈ వీడియో ఎఫెక్ట్ అయితే ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఎఫెక్ట్కి వచ్చేసి ఎక్స్పోజర్ అండ్ గామా ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఒకవేళ మీకు
ఇలా రాకపోతే సెర్చ్ అయితే చేయండి. దాంట్లోకి వెళ్ళి గామా వచ్చేసి మైనస్ ఒక 1.66 అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియోని వచ్చేసి లాస్ట్ ఎండింగ్ దాకా స్కిప్ అయితే చేయండి. స్కిప్ చేసిన తర్వాత వచ్చేసి ఈ వీడియోని అయితే ఫస్ట్ అయితే తీసుకోండి. సాంగ్కి పైన వీడియో సాంగ్కి కొంచెం పైన అయితే తీసుకురండి. ఇక్కడ లేయర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. దీని మీద ఫస్ట్ అయితే చేసుకుని ఇదైతే మన బ్యాక్గ్రౌండ్ అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము డైలీ ఇప్పుడు ట్రెండింగ్ ఏదైతే నాకు నచ్చిన ఇమేజ్ అయితే ఇలా సెలెక్ట్ అయితే చేయండి. దానికి నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసి ఇది నచ్చిన ఒక ఫాంట్ అయితే యాడ్ చేయండి. లిరిక్స్ ఏడా వస్తుందో కొంచెం అయితే చేసుకుని ఇదైతే ఇప్పుడైతే ట్రెండింగ్ అయితే అవుతుంది. అందుకైతే నేనైతే ఇదైతే యాడ్ చేశాను. ఇలా అయితే యాడ్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మన వీడియో ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇమేజెస్ ఎక్స్టెండ్ అయితే చేయాలి. ఇప్పుడు ఇమేజెస్ అయితే చేంజ్ అయితే చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం లేయర్స్ అయితే డిలీట్ అయితే చేయాలి. కొన్ని ఈ 2 లేయర్స్ అంటే ఒక దాంట్లో 2 లేయర్స్ అయితే డిలీట్ అయితే చేయండి. అవి బ్యాక్గ్రౌండ్ పర్పస్ నేనైతే యాడ్ చేయమని అయితే చెప్పాను. 3 లేయర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఫస్ట్ 2 లేయర్స్ అయితే డిలీట్ అయితే చేయండి. నేనైతే డిలీట్ అయితే చేశాను. ఇలా అయితే ఉంటాయి. ఇప్పుడు ఇమేజెస్ అయితే రీప్లేస్ అయితే చేయాలి. ఇలా ఇమేజ్ ఉందా క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయండి. ఇలా ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయండి. ఇంకేం లేదు, ఇదే లాస్ట్ స్టెప్. ఇలా ఇమేజెస్ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. నేనైతే 2-3 అయితే చెప్తాను, మీరైతే అన్నీ అయితే చేసుకోండి. ఇలా అయితే చేసుకోండి. అన్నీ అయితే ఇలా ఇమేజ్ అయితే ఎక్స్టెండ్ అయితే వీడియో అనేది బాగుంటుంది. ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఇమేజ్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇలా స్టార్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయండి. వచ్చిన ఏ ఇమేజ్ అయితే వీడియోకి కరెక్ట్గా సూట్ అవుతుందో అలాంటి ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయండి. ఇలా అయితే నేనైతే లాస్ట్ వరకు అయితే చేస్తాను, చేసి వీడియో కంటిన్యూ చేస్తాను. ఇక మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మీరైతే ఈ వీడియోని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. పైన ఆర్మార్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే.